విశాఖ నగరానికి మణిహారం సాగర తీరం. కానీ అదే తీరం ఇప్పుడు భయపెడుతోంది. పెరుగుతున్న అలలతో తీరం కోతకు గురవుతోంది. మెల్లగా సముద్రంలో కలిసిపోతుంది. తీరం కోతకిప్పుడు అడ్డుకట్టపడబోతోంది. మరి అలల తాకిడి నుంచి తీరాన్ని ఎలా రక్షిస్తారు? కేంద్ర రాష్ట్రాలు కలిసి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? సువిశాల సాగర తీరం విశాఖ సొంతం. తీరం పొడవున ఒకవైపు మత్స్యకార గ్రామాలు, మరోవైపు అందమైన బీచ్లు ఉన్నాయి. దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. సముద్ర కెరటాల్లో జలకాలాడుతూ ఇసుక తిన్నెల్లో ఆహ్లాదంగా గడుపుతుంటారు. ఇంతటి ఆహ్లాదాన్ని పంచే తీర ప్రాంతం కొన్నేళ్లుగా కోతకు గురవుతోంది. సమస్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. తీరంలోని భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఎగసిపడుతున్న అలల తీవ్రత కొన్ని చోట్ల రక్షణ గోడలను కూల్చేసింది. మరికొన్ని చోట్ల ఇసుక తిన్నెలు కనిపించకుండా పోతున్నాయి. బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీస్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ అధ్యయనం ప్రకారం 2040 నాటికి విశాఖ సాగర తీరం వెంబడి దాదాపు 5% భూభాగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి విశాఖపట్నంలో 131 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 43 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో తరచూ 15 గ్రామాల దగ్గర తీరం కోతకు గురవుతోంది. ప్రధానంగా విశాఖ బీచ్ రోడ్లో ఈ పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉంది. దీంతో శాశ్వత ప్రాతిపదికన తీర ప్రాంత కోతకు చెక్ పెట్టేందుకు సంకల్పించింది VMRDA. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఓ నివేదికను రూపొందించారు. 203 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా 176 కోట్లతో పనులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం DPR ఫైనల్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ బాధ్యతను నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అప్పగించారు. తప్పనిసరిగా ఈ కోస్టల్ ఎరోజన్ మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి వెంటనే ఒక DPR కూడా సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 203 కోట్లతో DPRను సిద్ధం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 176 కోట్లకి ఆమోదం పలకడం జరిగింది. దీని మీద 156 కోట్లు NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకొని ఈ యొక్క కోస్టల్ ఎరోజన్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కూడా జరిగింది. విశాఖ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల తీరంలో కోత జరిగే 30 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. కోత తీవ్రతను బట్టి ప్రాంతాలను వర్గీకరించారు. గోకుల్ పార్కు నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు అత్యంత ప్రమాదకరంగాను, మరో 3 చోట్ల మధ్యస్థ ప్రభావిత ప్రాంతాలు, మరో 20 చోట్ల తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలతో DPR రెడీ చేసి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి పంపామని, DPR రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టుని 176 కోట్లతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో కాకపోతే మనకి ఇంకొంచెం స్టడీ చేయాలంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO ఉంది. సో వాళ్ళ తాలూకా సహకారంతో CRZ క్లియరెన్స్లు, తర్వాత షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటాం అనమాట, SMP అంటాము. ఆ ప్లాన్ తయారు చేసి ఆ టెక్నికల్గా మనం CWPRS అంటాము, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, పూణే వాళ్ళు. సో వాళ్ళు కూడా టెక్నికల్గా దీన్ని స్క్రూటనైజ్ చేసి వీటన్నిటిని సమన్వయపరిచి మనకి ప్రాజెక్ట్ని టోటల్ డీటెయిల్డ్ కాంపోనెంట్స్తో వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే DPRని మళ్ళీ వాళ్ళు ఇస్తారు. కోత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయోషీల్డ్లు అంటే మడ అడవుల మాదిరిగా చెట్లను తీర ప్రాంతంలో నాటి పెంచుతారు. అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించిన గోకుల్ పార్క్ నుంచి కురుసుర సబ్మెరైన్ మ్యూజియం వరకు 1.1 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. అలాగే పెదజాలారిపేటలో 27 కోట్లతో తీరాన్ని పునరుద్ధరించి ఇసుక దిబ్బలను అభివృద్ధి చేస్తారు. మంగమారిపేటలో 43 కోట్లతో సముద్ర అలల దిశ మార్చే డిఫెక్టింగ్ వాల్ను, భారీ ఇసుక దిబ్బలను ఏర్పాటు చేస్తారు. భీమిలి తీరంలో సముద్ర ఆవాసాల పునరుద్ధరణ కోసం ఆర్టిఫిషియల్ రీఫ్స్, సీవాల్ నిర్మాణాలు చేపడతారు. మొత్తం ప్రాజెక్టులో 90% కేంద్రం, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖలో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు దాదాపుగా 30 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో చాలా చోట్ల సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడి కోతకు గురవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రభావం ఏడాదికేడాది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ గోకుల్ పార్క్ దగ్గర పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇదంతా కూడా తాత్కాలికంగా మట్టి రాళ్లు వేసినప్పటికీ ఇది మళ్ళీ ఒక సీజన్ వచ్చేటప్పటికి మొత్తం కెరటాల్లో కొట్టుకుపోయి కరిగిపోయే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మిగిలిన 26 ప్రాంతాల్లో తక్కువ తీవ్రత కలిగినవి గుర్తించి ఆయా ప్రాంతాల్లో కోత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మడాడవులు, కోత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించాలని సంకల్పించారు. ఒకవైపు మత్స్యకార గ్రామాలు వారి జీవనోపాధిపై ప్రభావం పడకుండా సంరక్షిస్తున్నాయి. మరోవైపు పర్యాటక పరంగా మౌలిక సదుపాయాల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకు కలిసి ప్రాజెక్టును చేపట్టాయి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖ RK బీచ్ నుంచి.